హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అనదర్ వ్లాగ్, అనదర్ ట్రావెల్. ఈ ట్రావెల్ వ్లాగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ అండ్ ఆల్సో వెరీ, వెరీ స్పెషల్. ఎందుకంటే మీరు టైటిల్, థంబ్‌నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది కదా! మేమైతే అరుణాచలం వెళ్తున్నాము. సో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము అరుణాచలం వెళ్ళాలి అని చాలా అనుకున్నాము. బట్ ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్ అవ్వలేదు. ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాము. అంటుంటారు కదా! అరుణాచలం మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కాదు, ఆ శివుడు ఎప్పుడైతే మనల్ని పిలవాలి అనుకుంటారో అప్పుడే వెళ్ళగలమని. సో, అలా మాకిప్పుడైతే కుదిరింది. ఇప్పుడు ఆయన మమ్మల్ని పిలిచారు. సో, వెళ్తున్నాము. అండ్ ఐ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ. మేము గిరి ప్రదక్షిణ కూడా చేద్దాము అని అనుకుంటున్నాము. సో, అవన్నీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను అప్‌కమింగ్ వ్లాగ్‌లో. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఇప్పటికి ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ లెట్స్ గో. సో, నెక్స్ట్ డే మేము అరుణాచలం రీచ్ అయిపోయి హోటల్ చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి A2Bకి బ్రంచ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో, మేము వెళ్ళే టైంకి మీల్స్ రెడీగా ఉన్నాయి. సో, మీల్స్ ఆర్డర్ చేసాము. టేస్ట్ చాలా యావరేజ్‌గా ఉన్నాయి. ఇంకా లంచ్ చేసిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకైతే వెళ్ళామనమాట. అక్కడ మనకి టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి. మేము రమణ మహర్షి ఆశ్రమంకి ఆటోలో వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12:30 అలా అయింది. సో, అప్పుడు ఆశ్రమం క్లోజ్‌లో ఉంది కాబట్టి ఇంక అందరూ బయట వెయిట్ చేస్తున్నారనమాట 2:00 వరకు. సో, మేమైతే ఇంక అక్కడ చెట్లవన్నీ ఉన్నాయి కదా! సో, అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ నెమళ్ళు, బర్డ్స్, కోతులు అవన్నీ చాలా ఫ్రీగా తిరుగుతా ఉన్నాయి అక్కడ. ఇక్కడ వైట్ నెమలి, పీకాక్ చూడండి. మీరు వన్స్ రమణ మహర్షి ఆశ్రమంకి ఎంటర్ అయిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది మీకైతే. మాకు చాలా నచ్చేసింది. ఎటు చూసినా ఈ పీకాక్స్ కనిపిస్తా ఉన్నాయన్నమాట. అవి భలే తిరుగుతా ఉన్నాయి. అండ్ ఇక్కడ ధ్యాన మందిరం. అక్కడ మనం కూర్చుని ధ్యానం, మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం వాల్ మీద రమణ మహర్షి గారి ఫోటోస్ అన్నీ డిస్‌ప్లేకి పెట్టారనమాట. మేమింక కాసేపు అక్కడ ధ్యాన మందిరంలో కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము నేను అండ్ రంజిత్. సో, ఇంక మెడిటేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్ అని ఉంటాయన్నమాట. సో, అక్కడికైతే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. మనకి రమణ మహర్షి గారి ఆశ్రమమేమో 11-2 బ్రేక్ ఉంటుంది. బట్ మనం ఈ స్కందాశ్రమం అది వెళ్ళటానికి ట్రెక్ చేసి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ అలా పడుతుంది. సో, అక్కడికి వెళ్ళటానికి మాత్రం టైమింగ్స్ 4:30 వరకు అలౌ చేస్తారు. 11-2 బ్రేక్ అయితే ఉండదు. సో, వెళ్ళటానికి రోడ్ అంతా కూడా ఇలా ఉంటుందనమాట. మేమిద్దరం మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము. సో, అందుకని చాలా ఎండగా ఉండింది. అండ్ అంత నీడగా కూడా లేదు. ఎండకి రాళ్ళన్నీ వేడిగా అయిపోయి కొంచెం గుచ్చుకుంటూ అలా ఉంది. సో, ఓవరాల్‌గా అయితే వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బావుంటుంది. మీరు కనుక అరుణాచలం వెళ్తే తప్పకుండా వెళ్ళండి. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది అక్కడైతేనసలు మొత్తం అంతా కూడా. ఇంకా మేము మధ్యలోకొచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ మాకు ఎనర్జీ డ్రైన్ అవుట్ అయింది. నైట్ గిరి ప్రదక్షిణ కూడా చేయాలి కాబట్టి మనం ఇంకా వెళ్ళగలమా పైకి లేదా అని చెప్పి కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నాం. ముందుకు వెళ్దామా? వెనక్కి వెళ్దామా? అని చెప్పి. బట్ ఏదైతే అది అయింది అని శివుడి మీదే భారం వేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. అండ్ ఇక్కడికి మధ్యలోకొచ్చిన తర్వాత లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ. దీనికోసమైనా సరే మనము అంత దూరం ట్రెక్ చేసి రావచ్చు అనిపిస్తది. అంత బావుంటుంది. మనకి అరుణాచలం టెంపుల్, శివుడి టెంపుల్ ఉంటది కదా! గోపురాలు అన్నీ కూడా కనిపిస్తాయి. ఎంత బావుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందంతే ఇంకా. అంతకంటే ఎక్కువ చెప్పలేను. అండ్ ఇంకా ఇక్కడ మనం స్కందాశ్రమంకైతే వచ్చాము. స్కందాశ్రమంలో ఏంటంటే మనకి మొత్తం ఇలా చెట్లుంటాయి. అండ్ అక్కడ ఎవ్వరూ మాట్లాడరు. అంతా చాలా కామ్‌గా ఉంటుంది. మనం కావాలంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మేము కాసేపు కూర్చుని ఇంకా వచ్చేసాము. అక్కడ వచ్చేసే ముందు మాకు రంజిత్ ఫ్రెండ్ ఒకళ్ళు కనిపిచ్చారు. అక్కడ ఒక కోతి ఉందనమాట. రంజిత్ వెళ్ళి తన ఫ్రెండ్‌తో కాసేపు ముచ్చట్లు పెట్టారు. సో, ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత మేము విరూపాక్ష కేవ్స్‌కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. విరూపాక్ష కేవ్స్ ఏంటి అంటే మనకి స్కందాశ్రమం దగ్గర నుంచి కొంచెం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ విరూపాక్ష కేవ్స్ ఉంటాయి. అక్కడ కూడా కేవ్స్‌లో మనము మెడిటేషన్ చేసుకోవచ్చనమాట. సో, మొత్తానికి ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి, అలాంటి ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్‌గా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. ఇది విరూపాక్ష కేవ్స్. మీరు ఇక్కడ చూసుంటే కనుక ఈ రూమ్‌లో ఆల్రెడీ ఒక ఫారినర్ మెడిటేషన్ చేసుకుంటున్నారు కదా! సో, అక్కడ చాలామంది లోపల కేవ్‌లోనే మెడిటేషన్ చేసుకుంటున్నారు. సో, ఇంక అక్కడి నుంచి మేము రూమ్‌కైతే వచ్చేసాము. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ చేయటానికైతే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అనమాట. సో, చంద్రుడిని చూడండి చాలా బావుంది కదా! సో, ఇంక ఫస్ట్ అయితే రాజగోపురంకి వెళ్ళిపోయాము. రాజగోపురంకి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని ఒకసారి ఇంకా అప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము.
మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికే చాలామంది ఆల్రెడీ గిరి ప్రదక్షిణ ఆ డే టైమ్‌లోనే చేస్తున్నారు. చాలా ఎండగా ఉంది. అయినా కానీ ఆ ఎండలోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నారనమాట. బట్ మేమైతే డిసైడ్ అయ్యే వచ్చాము దట్ నైటే గిరి ప్రదక్షిణ చేద్దాము. కొంచెం ఎండది ఉండదు, చల్లగా ఉంటది కదా అని చెప్పి. సో, మేమైతే ఎగ్జాక్ట్ 8:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామనమాట. 8:30కి స్టార్ట్ చేసిన వెంటనే మనకి కొంచెం 100 మీటర్స్ దూరం వెళ్ళిన వెంటనే ఇంద్రలింగం కనిపిస్తది. ఇంద్రలింగం నుంచి దర్శనం అయిన తర్వాత 10 అడుగులు వేసిన తర్వాత మనకి వినాయకుడు గూడా వస్తుందనమాట. ఉన్నారు పొట్టి 10 అడుగులేస్తే వినాయకుడు వస్తాడు అన్నారు. అవునా? వినాయకుడు ఎక్కడ అనేది తెలియదు. అక్కడేనమాట. ఎక్కడ? సో, యాక్చువల్‌గా నేను అరుణాచలం వ్లాగ్ అంతా కూడా నేను 2 వీడియోస్‌గా చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇద్దాము అని అనుకున్నాను. బట్ దెన్ నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అస్సలు వ్లాగ్ చేయాలి అని అనిపించలేదు. అలా అరుణాచల శివ అనుకుంటూనే ఉన్నాము. బట్ దెన్ ఏంటి అంటే ప్రతి లింగం దగ్గరికి వచ్చిన వెంటనే నేను కొంచెం క్యాప్చర్ చేశాను. అట్‌లీస్ట్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌లో చూస్తారు కదా! అండ్ మెయిన్‌గా మా అమ్మ, మా అత్తమ్మ గారు కూడా మన ఛానల్‌ని బాగా ఫాలో అవుతారు. సో, వాళ్ళు ఈ ఏజ్‌లో ఎలానో గిరి ప్రదక్షిణ చేయలేరు కదా! సో, అందుకని చెప్పి నా సైడ్ నుంచి కొంచెం చూపించినట్టు ఉంటుంది వాళ్ళకి కూడా అని క్యాప్చర్ చేశాను. బట్ దెన్ లోపల లింగం ఉంటుంది కదా! ప్రతి లింగం దగ్గరన లోపల టెంపుల్‌లో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంకి కొంచెం ముందులోనే మనకి ఇలాగ నిమ్మకాయలన్నీ ఉన్నాయి. అంటే చాలామంది దిష్టి తిప్పుకుంటున్నట్టు తిప్పుకుంటున్నారు. అదేంటి అని షాప్ కీపర్స్‌ని అడిగితే వాళ్ళు చెప్పారు. నిమ్మకాయ మనం కొనుక్కొని మనకి మనం దిష్టి తీసుకొని కాలు కింద వేసి తొక్కేస్తే మనకున్న ఏదైనా దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పారనమాట. సో, మేము కూడా అది చేసాము. కరెక్ట్‌గా రమణ మహర్షి ఆశ్రమంకి కొంచెం ముందులో ఉందనమాట. అండ్ ఇక్కడ మీకు ఇవి తెలుసా? కొబ్బరి పువ్వులు అంటాం మేమైతే. మీరేమంటారు? మీకు తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అక్కడ కొబ్బరి పువ్వులు కూడా అమ్ముతున్నారు. యాక్చువల్‌గా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మనకి ఫుడ్ అది కూడా అవైలబుల్‌గా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా మనకి ప్రతి 1 కిలోమీటర్‌కి ఇలాగ బోర్డ్ ఉంటుందనమాట. యూ ఆర్ హియర్ అని చెప్పి మనం ఎక్కడున్నాము అండ్ నెక్స్ట్ లింగం టెంపుల్ ఎన్ని మీటర్స్ దూరంలో ఉంది. అలాగా అన్ని బోర్డ్స్ అయితే చాలా పెట్టారు. అండ్ మనకి ఏదైనా వాటర్ అది కావాలి అంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత మసాజ్ అవి ఉంటాయి కదా! ఫుట్ మసాజ్‌వి అవి ఉన్నాయి. లింగం ఎంత అయింది నాన్న టైము? 12:30. యెస్ 12. నేను ఆ ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. రంజిత్ చేయించుకోలేదు. యాక్చువల్‌గా నేను సాక్స్ వేసుకొని నడిచాను. కానీ రంజిత్ అయితే బేర్ ఫుట్‌తోనే నడిచారు. సాక్స్ కూడా వేసుకోలేదనమాట. అండ్ మసాజ్ దానిలో కూడా తను కూర్చోలేదు. ఫైనల్లీ లాస్ట్ లింగం ఈశాన్య లింగంకైతే వచ్చేసాము. అంతకు ముందు వరకు కూడా పర్వాలేదు బానే నడవగలిగాము. బట్ ఈశాన్య లింగం తర్వాత మాకు 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టిందనమాట. సో, మేము నైట్ 8:30కి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ రాజగోపురం దగ్గరికి రీచ్ అయ్యాము. ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీపం పెట్టేసుకుని దర్శనంకైతే వెళ్ళాము. యాక్చువల్‌గా మేము 50 రూపీస్ దర్శనం ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకున్నాము. బట్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నార్త్ గోపురం దగ్గరికి వెళ్ళమన్నారనమాట. సో, అక్కడికి వెళ్ళి నుంచున్నాము. కానీ ఏంటంటే మనకక్కడ 50 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం 2 ఒకటే. ఇంకా టెంపుల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి టికెట్ అనేది ఉండదంట. ఎలా అయినా అందరూ కలిసి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇంక అందుకని దర్శనంకైతే వెళ్ళిపోయాము. మేము అరౌండ్ 5:00కి క్యూ దగ్గరికి వెళ్ళాము. మేము బయటకొచ్చేసరికి 8:30 అయింది దర్శనం అయ్యి. దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకుని రూమ్‌కొచ్చేసి కాసేపు పడుకున్నాము. అండ్ ఇక్కడ క్విక్ రూమ్ టూర్. మేమైతే కంఫర్ట్ గురు అనే ఒక హోటల్‌లో స్టే చేసాము. మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్నామనమాట. రూమ్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ పర్వాలేదు కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మనకి అరుణాచలంలో ఎర్లీ చెక్ ఇన్‌కి మాక్సిమం హోటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఈ కంఫర్ట్ గురు వాళ్ళు ఒక్కళ్ళే యాక్సెప్ట్ చేశారనమాట. ఎర్లీ చెక్ ఇన్‌కి మాకు ఒక రూమ్ ఇచ్చారు. 2 రూమ్స్ తీసుకుంటే ఎర్లీ చెక్ ఇన్‌కి ఒక రూమ్ ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా లంచ్‌కైతే హోటల్ ఆనందరమణ అని చెప్పి రమణ మహర్షి ఆశ్రమంకి క్వైట్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. అక్కడ రివ్యూస్ చూసి వచ్చామనమాట. మీల్స్ చాలా బాగున్నాయి. మీరు కనుక ఒకవేళ అరుణాచలంలో మంచి మీల్స్ తినాలి అనుకుంటే డెఫినెట్‌గా ఈ ప్లేస్ విజిట్ చేయండి. మేము ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మాకు సీట్ దొరికింది. అండ్ ఫుడ్ అయితే మాకు బా నచ్చింది. ఇంకా లంచ్ చేసి అరుణాచలం నుంచి వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడైతే వాళ్ళసలు ఫ్రీ దర్శనంకి 7:30 వరకు మేము పంపించాము. కావాలంటే 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది అన్నట్టు చెప్పారు. సరే అని చెప్పి టికెట్ తీసుకున్న తర్వాత చూస్తే ఫ్రీ దర్శనంకి వెయిటింగ్ ఏమీ లేదు. అండ్ అసలు ఫ్రీ దర్శనంలోనే జనాలు లేరు. ఈ విషయం గురించి నాకైతే చాలా మాట్లాడాలని ఉంది కానీ దేవుడి విషయం కదా! సో, అందుకని చెప్పి నేనేమీ మాట్లాడట్లేదు. బట్ నాకైతే అక్కడ కొన్ని విషయాలు నచ్చలేదు. అంతకంటే ఇంకెక్కువ నేను మాట్లాడలేను కూడా. ఇంక అంతే.
కానీ ఒక్క విషయం, మీరు కనుక గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు అంటే కనుక వాళ్ళు ఫ్రీ దర్శనం చాలా టైం పట్టేస్తది అని చెప్పినా కానీ పర్వాలేదు, ఫ్రీ దర్శనంకే వెళ్ళండి. ఎందుకంటే ఫ్రీ దర్శనంకి అసలెవ్వరూ ఉండరు, జనాలుండరు. సో, చాలా బాగా జరుగుతది దర్శనం అయితే మీకు. అండ్ వెల్లూరులో ఒక ఫోర్ట్ కూడా ఉందంట. మీకెవరికైనా తెలుసా? నాకైతే నేను అక్కడ చూసేంత వరకు కూడా తెలీదు. సో, నెక్స్ట్ టైమ్ మేబీ వెళ్ళాలి. ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.